బాక్సాఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 సినిమా ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ములేపగా వీకెండ్ లో ఎక్సలెంట్ రికవరీతో మాస్ ఊచకోతకొస్తూ ఉన్న ఈ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్లు ఈ ఏడాది టాలీవుడ్ తరపున ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకోగా, అలాగే ఈ ఇయర్ ఇండియన్ మూవీస్ పరంగా కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాగా ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో టాప్ 10 లో ఒకటిగా నిలిచింది హిట్ 3 సినిమా. ఓవరాల్ గా ఈ ఇయర్ లో వచ్చిన ఇండియన్ మూవీస్ లో గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ డే కి గాను 92.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని అందుకోగా ఆల్మోస్ట్ 5 నెలలుగా ఈ సినిమా టాప్ ప్లేస్ లో అలాగే కొనసాగుతూ ఉంది. ఇక సమ్మర్ మొదట్లో వచ్చిన ఎంపురాన్ మూవీ 67 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ అందుకుని టాప్ 2 ప్లేస్ లో నిలిస్తే, ఇప్పుడు హిట్ 3 మూవీ 40.8 కోట్ల వరకు గ్రాస్ మార్క్ అందుకుని ఓవరాల్ గా టాప్ 8 ప్లేస్ ను ఈ ఏడాదికి గాను సొంతం చేసుకోవడం విశేషం. ఒకసారి ఈ ఇయర్ వచ్చిన మూవీస్ ఇప్పటి వరకు ఫస్ట్ డే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ అందుకున్న సినిమాలను గమనిస్తే గేమ్ చేంజర్ 92.25 కోట్ల గ్రాస్ తో టాప్ లో ఉంటే, ఎంపురాన్ 67.35 కోట్ల గ్రాస్ తో టాప్ 2 లో, డాకు మహారాజ్ 51.85 కోట్ల గ్రాస్ ను, గుడ్ బ్యాడ్ అగ్లీ 51.5 కోట్ల వరకు గ్రాస్ ను, చావా 47.55 కోట్ల గ్రాస్ ను, విదా మయూర్చి 48.45 కోట్ల గ్రాస్ ను, సికందర్ 41.60 కోట్ల గ్రాస్ ను అందుకుని మిగిలిన ప్లేస్లలో నిలిస్తే 8వ ప్లేస్ లో కూడా హిట్ 3 మూవీ 40.80 కోట్ల వరకు గ్రాస్ ను అందుకుంది. తర్వాత సంక్రాంతికి వస్తున్న సినిమా 40 కోట్లకు పైగా గ్రాస్ అందుకుని టాప్ 9 ప్లేస్ లో నిలిచింది. ఓవరాల్ గా ఈ లిస్టులో 4 సినిమాలు తెలుగు సినిమాలవే ఉండటం విశేషం. అయితే గేమ్ చేంజర్ ఇప్పటికీ టాప్ లో కొనసాగుతూ ఉండగా హిట్ 3 8వ ప్లేస్ లో ఎంటర్ అవ్వడంతో ఈ ఏడాది మిగిలిన టైం వరకు మరిన్ని క్రేజీ పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరోసారి టాలీవుడ్ మూవీ ఈ ఏడాది టాప్ ప్లేస్ ను అందుకునే అవకాశం పుష్కలంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి ఇయర్ పూర్తయ్యే సమయానికి ఏ సినిమాలు ఈ లిస్టులో చేరుతాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.